హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటిన్ అమూల్య. 10th క్లాస్ రియల్ నెంబర్లో చాప్టర్ 1 నుండి ఎక్సర్సైజ్ 1.3 చూద్దాం. చూడండి, ఫస్ట్ బిట్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 3/8. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 and 5 ఉంటే దట్ నెంబర్ టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ 2 and 5 మల్టిపుల్స్ కాకుండా వేరే నెంబర్స్ ఉంటే దోస్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు 3/8 అంటే 2 క్యూబ్ కదా, అంటే 3 డెసిమల్ తర్వాత అది టర్మినేట్ అవుతుంది అన్నమాట. చూడండి, సో 3ని 8తోని డివైడ్ చేయాలి. 0.0 3 24, రిమైండర్ 6 పాయింట్ ఉంది కాబట్టి 0, 8 7 56, రిమైండర్ 4 పాయింట్ ఉంది కాబట్టి 0, 8 5 40. ఓకేనా? అంటే ఇప్పుడు 3/8ని డెసిమల్ ఫామ్లో రాయాలంటే సింపుల్గా డివైడ్ చేయాలి. 0.375. చూడగానే ఈజ్ దిస్ రేషనల్ నెంబర్ 3/8 ఈజ్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అని అడిగినప్పుడు డినామినేటర్లో ఉన్నటువంటి నెంబర్ని మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5గా రాయొచ్చో లేదో చూసుకోవాలి. అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 2గా రాసిరు కాబట్టి ఎస్, ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఎప్పుడు టర్మినేటింగ్ అవుతుంది? 2 పవర్ హైయెస్ట్ ఎంత ఉంటుందో అన్ని పాయింట్స్ తర్వాత దట్ ఈస్ టర్మినేటింగ్. ఇప్పుడు చూడండి, 2 క్యూబ్ ఉంది కాబట్టి 3 డెసిమల్ పాయింట్స్ తర్వాత ఇది టర్మినేట్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 229/400. 229/400. ఇప్పుడు 400 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. చూడగానే అర్థమవుతుంది కదా, 2 zeros ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 2.29 పెట్టుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ 4 అంటే ఎంత? 2 square కాబట్టి ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2s ఇంకా 5s ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్. ఎప్పుడు టర్మినేటింగ్ అవుతుంది? ఇంకొక 2 పాయింట్స్ తర్వాత 2.29/4 అంటే ఇప్పుడు చూడండి, 229ని 4తో చేస్తే 4 5 20, నెక్స్ట్ 29 పాయింట్ పెట్టుకుంటే 0, 4 2 8, 20, 4 5 20. ఇప్పుడు ఎంత? 57.25. అవునా? ఆల్రెడీ ఇక్కడ 0.2 ఉంది కాబట్టి ఇక్కడ చదువుతుంది 0.5725. ఇదెంత? 229/400కి 0.5725. ఇది టర్మినేటింగ్ అని ఎట్లా తెలిసిందంటే 400 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే చూడండి, 2 square అంటే 4 ఇంటూ 100. 100 ఏం రాసుకోవచ్చు? మళ్ళీ 25 4s, మళ్ళీ 2 power 4 ఇంటూ 5 square అంటే 400 అవుతుంది. 5 square అంటే చూడండి 25, 2 power 4 అంటే 16, 16 25 400 వచ్చిందా? అంటే ఇప్పుడు 400ని 2 power 4 5 squareగా రాసినాం. రాసిన తర్వాత ఇది మల్టిపుల్స్ ఆఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 and 5 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. మరి ఎన్ని పాయింట్ తర్వాత టర్మినేటింగ్ అవుతుంది అంటే హైయెస్ట్ పాయింట్ ఎంత ఉంది? 4 కదా, సో 4 పాయింట్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది. అవుందా? ఎస్, ఇట్ ఈస్ టర్మినేటెడ్ ఆఫ్టర్ 4 డెసిమల్స్. క్వశ్చన్ 4 1/5. ఫస్ట్ దిస్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, సో కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్. 5 4s 20, 20 + 1 21, 21/5. 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా టర్మినేటింగ్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? 1 పాయింట్ తర్వాత వస్తుంది, 1 డెసిమల్ పాయింట్. చూడండి, 21, 5 4s 20, రిమైండర్ 1 పాయింట్ పెట్టుకుంటే 0, 5 2s 10. టర్మినేట్ అయింది కదా, సో 21/5 = 4.2. ఎన్ని పాయింట్స్ తర్వాత టర్మినేట్ అయిందంటే పవర్ 1 ఉంది కాబట్టి ఒక పాయింట్ తర్వాత టర్మినేట్ అయింది. నెక్స్ట్ 2/11. 2/11లో మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 ఉందా? లేదు, సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తే తెలుస్తుంది మీకు. పాయింట్ తీసుకుంటే 0, 11 1s 11, రిమైండర్ 9, పాయింట్ ఉంది కాబట్టి 0, 11 8s 88, మళ్ళీ 2 0, 11 1s 11, మళ్ళీ 9, 11 8s 88. సో చూడండి, 0.18 రిపీట్ అవుతూనే ఉంది. ఇక్కడ చూడు, మళ్ళీ రికరింగ్ కాబట్టి 0.18 బార్. ఇది నాన్ టర్మినేటింగ్. ఎందుకు? కింద డినామినేటర్లో ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 5 కానీ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. లాస్ట్ క్వశ్చన్ 8/125. 125 ఏం రాయొచ్చు? 5 క్యూబ్ అని రాయొచ్చు. చూడండి, ఇది
మల్టిపుల్ ఆఫ్ 5 కదా. సో 5 ఉంది కాబట్టి దిస్ ఈజ్ టర్మినేటింగ్. ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? ఆఫ్టర్ 3 డెసిమల్స్. చూడండి కదా, 0.0 మళ్ళీ పోతుందా? పోదు. 0 0 125 25 6 అంటే 100 ఇంటూ 6 అంటే 600, 25 60 అంటే 12750 అవుతుంది. అవును. సో 50 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0. 25 4s 125 4s 500. సో ఆన్సర్ ఏంటి? 0.064. ఎన్ని పాయింట్స్ తర్వాత టర్మినేట్ అయింది? 1 2 3 డెసిమల్ తర్వాత టర్మినేట్ అయ్యింది. సెకండ్ బిట్, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఇంతకుముందు చెప్పినట్టే చూడండి. ఇప్పుడు 3125 3125 ఉంది కాబట్టి ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోండి. ఓకేనా? 5 6 30, 5 2 10, 5 5 5, 5 1 5, 5 2 5 5. ఇవి 125 అంటే 5 క్యూబ్ అని తెలుసు కదా. సో మొత్తం 5/5 అంటే కింద దీన్ని 5/5గా రాసుకురావచ్చు కాబట్టి దిస్ ఈజ్ టర్మినేటింగ్. ఎన్ని పాయింట్స్ తర్వాత అంటే 5 డెసిమల్ పాయింట్స్ తర్వాత ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఇక్కడ 12 ఉంది కదా. 12 అంటే 3 × 2 × 2 మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉంది, కానీ కింద ఎప్పుడు కానీ 3తో వస్తే ఇది డివిజబుల్ అవుతుందా? కాదు. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ 455 చూడండి. చిన్న నెంబర్స్ అయితే రాసుకోవచ్చు, పెద్ద నెంబర్స్ అయితే 5 9s 45, 5 1s 13, 7s 91. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉంది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 5 కాదు, ఇంకా 13 7 ఉంది కాబట్టి ఇది కూడా నాన్ టర్మినేటింగ్. ఇంకా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ ఇంకా రిపీటింగ్ అవుతుంది. నెక్స్ట్ 15/1600. 1600 అంటే ఏం రాసుకోవచ్చు? 4 1600. 16 అంటే 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 2/4 ఇంటూ 100 అంటే మళ్ళీ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 2 5s. సో 2/6 5 స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆఫ్టర్ 6 డెసిమల్స్. ఓకేనా? 1600 ఉంది కదా, ఇదేంటి? టర్మినేటింగ్ డెసిమల్. ఎప్పుడు టర్మినేటింగ్? ఆఫ్టర్ 6 డెసిమల్స్. ఓకేనా? నెక్స్ట్ 29/343 అంటే ఇది 7 క్యూబ్ కాబట్టి 7తో కూడా ఇది టర్మినేట్ అవుతుందా అంటే టర్మినేట్ అవ్వదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆఫ్టర్ 3 డెసిమల్స్. ఇట్ ఈస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 2 5 7 ఉంది కాబట్టి ఇది కూడా నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఈ 15 ఏం రాసుకోవచ్చు? 3 × 5. 3 ఉంది కదా, నాన్ టర్మినేటింగ్ అనుకోవద్దు. క్వశ్చన్ మంచిగా చూడండి. 3 1s 3 3s కట్ అయిపోతుంది కాబట్టి 3/5 మిగులుతుంది కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆఫ్టర్ 1 డెసిమల్. నెక్స్ట్ 36/100 అంటే ఈజీలీ టర్మినేటింగ్ ఆఫ్టర్ 2 డెసిమల్. 2 పాయింట్స్ ఇటు జరిగితే సరిపోతుంది. 0.36. నెక్స్ట్ 77/210. 77/210 అంటే ఏం రాసుకోవచ్చు? 3 × 70. 7 10s 7 11s. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థీరం 1.4. ఫస్ట్ థీరం 1.4 చూద్దాం. చూడండి, let x is equals to p/q be a rational number such that the prime factorization of q is of the form 2n 5m where n and m are non-negative integers, then x has a decimal expansion which terminates. ఏమంటున్నాడంటే కింద డినామినేటర్ని 2 పవర్ ఇంకా పవర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఇంకా 5 పవర్స్ రాస్తే దట్ ఈస్ టర్మినేటింగ్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 13/25. 25 అంటే ఏం రాసుకోవచ్చు? 5 స్క్వేర్ రాసుకోవచ్చు. మనకేం తెలుసు? 5 2s 10 అని తెలుసు కదా డెసిమల్. సో ఇక్కడ ఏం చేయాలంటే 2 స్క్వేర్ 2 స్క్వేర్ అని చేసుకున్నాం అనుకో, 13 × 4/5 2s 10 స్క్వేర్ అవుతుంది. సో 13 4s 52/100. సో 2 zeros ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా 0.52. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మల్టిపుల్స్ ఆఫ్ 5 and 2s ఉన్నప్పుడు ఎక్కువ పవర్ ఏది ఉంటుందో అన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత టర్మినేట్ అవుతుందని. సో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ తర్వాత టర్మినేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
15/16. 15/16 అంటే 16 ఏం రాసుకోవచ్చు 2^4. సో దీనికి ఇప్పుడు 5^4ని పైన కింద మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 5 25 25 5 25 25 అంటే 625 ఇంటూ 15/10^4. ఇప్పుడు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 15 5 75, 15 2 30, 30 + 7 37, 15 6 90, 90 + 3 93. ఓకేనా? బై 1 2 3 4 అంటే 4 పాయింట్స్ తర్వాత డెసిమల్ 0.9375. ఓకేనా? పవర్ 4 ఉంది కాబట్టి 4 డెసిమల్ 4 పాయింట్స్ తర్వాత దట్ ఈస్ టర్మినేటింగ్. ఓకేనా? చూడండి అంటే మల్టిపుల్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2 and 5 ఉంటేనే టర్మినేటింగ్. 3 కానీ 7 కానీ 11 కానీ వస్తే దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23/2³ ఇంటూ 52. సో కింద డినామినేటర్లో మనకి పవర్ 10 రావాలంటే ఆల్రెడీ 2 3 టైమ్స్ ఉంది, కానీ 5 2 టైమ్సే ఉంది కదా. సో ఒక 5ని మనం మల్టిప్లై చేసుకుంటే 23 5 5 3 15, 5 2 10 + 1 11/2³ ఇంటూ 5³ అవునా? సో 115/10³. సో 3 పాయింట్స్ జరిపితే సరిపోతుంది 0.115. నెక్స్ట్ క్వశ్చన్ 7 2 18 3². 7 + 2 9, 9 + 1 10, 10 + 8 18. 18 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కట్ చేద్దాం. 3² అంటే 9 కదా. 9 1 9, 9 8 72. ఎట్ ఏ టైం 2 తీసుకున్నప్పుడు 0 పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. 9 2 18. కొంతమంది ఏం చేస్తారంటే 9 8 72, 9 2 18 అని రాస్తారు. అదొక పెద్ద బ్లండర్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది 802/5². కానీ కింద డినామినేటర్ పవర్స్ ఆఫ్ 10 రావాలంటే 2² తోని మల్టిప్లై చేయాలి. 2² అంటే 4 కదా. 4 2 8, 4 0 0, 4 8 32/10². సో 2 పాయింట్స్ తర్వాత డెసిమల్ 32.08. క్వశ్చన్ 143/110. చూడండి సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ప్లేసెస్ కదా. సో 11 తోని కట్ అవుతుంది కాబట్టి 11 10s 110, 11 1s 11, 3 రిమైండర్ 11 3s. సో 13/10 ఈజీగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ 1.3. దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. Place the following decimal numbers in the form of p/q and write the prime factors of q. What do you observe? ఫస్ట్ క్వశ్చన్ చూడండి 43.123. ఇప్పుడు ఇదేంటి డెసిమల్ ఫామ్లో ఉంది. దీన్ని ఇప్పుడు p/q ఫామ్లోకి రాయాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ని పెట్టుకోవాలి. ఫస్ట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్ అండ్ రైట్ 1 and 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros. ఇప్పుడు ఇది p/q ఫామ్లో ఉంది. ఏమైనా సింప్లిఫికేషన్స్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే అంతే. ఇప్పుడు ఇది 5తోని కట్ కాదు, 2తోని కట్ కాదు. సో ఇప్పుడు ఏం కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇట్లనే ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి 0.120112000 1120001 and so on. సో ఇది దీనికి రాసుకోవస్తుందా? రాసుకోరాదు. నెక్స్ట్ క్వశ్చన్ 43.12 బార్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పిన చూడండి. ఇటువంటి బార్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు బార్ లేకపోతేనేమో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్తోని డివైడ్ చేయాలి. లేదు అంటే నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఇందులో నుండి నాన్ టర్మినేటింగ్ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేసేసి 2 పాయింట్స్ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి 99 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 43 12కి వెళ్ళి 43 పోతే ఏమవుతుంది 400, 3 12కి వెళ్ళి 40 పోతే 239/99. ఇప్పుడు ఏమైనా కట్ అవుతాయా చూడండి. సో ఇక్కడ 4 + 2 6, 6 + 6 12 + 9 21. 3 టేబుల్లో కట్ అవుతుంది కాబట్టి 3 1s 3, 3 4s 12, 3 2s 6, 3 3s 9 అండ్ 3 33s. మళ్ళీ 3 + 2 5, 5 + 4 9 + 1 10 అంటే సరిపోదు కాబట్టి 1423/33 ఈజ్ ఇన్ రేషనల్ ఫామ్, దట్ ఈజ్ ఇన్ p/q ఫామ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 0.63 బార్. ఇంతకు ముందే చెప్పినట్టు రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ ఏమైనా నాన్ రిపీటింగ్ నెంబర్స్ ఉంటే రాసుకోవాలి. ఏం లేదు కాబట్టి రైట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 9s. సో 3 21s 3 33s 3 11s 3
7 దిస్ ఈజ్ 7/11. ఇక్కడ ఏమన్నాడు, వీటన్నింటినీ p/q ఫామ్లో రాసిన తర్వాత రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q. వాట్ డూ యూ అబ్జర్వ్? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో చూడండి 1000 వచ్చింది. అంటే వీటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1000ని రాస్తే 2 500s, 2 250s, 2 125s, 5 25s, 5 5s. చూడండి 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ వచ్చింది, అంటే 10 క్యూబ్ కదా. సో 3 డెసిమల్ పాయింట్స్ తర్వాత టర్మినేట్ అయింది, అవునా? 1 2 3. నెక్స్ట్ సెకండ్ దానిలో చూడండి 33 వచ్చింది. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 3 × 11, అవునా? ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 లేవు, మళ్ళీ 3 ఉంది కాబట్టి ఏమైంది? దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్, అవునా? నాన్ టర్మినేటింగ్, రిపీట్ అవుతూనే ఉంది. నెక్స్ట్ 3 వచ్చిందంటే కంపల్సరీ ఇదేంటి? నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ ఇప్పుడు 0.63 బార్లో కూడా చూడండి, డినామినేటర్లో ఏముంది? 11 ఉంది. మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5 ఉంటేనే దట్ విల్ బికమ్ టర్మినేటింగ్. లేదు ఇవి లేవు, 3 11 అదర్ దాన్ వేరే ఏ ఫ్యాక్టర్స్ ఉన్నా అవన్నీ ఏంటి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.